నమోదైంది. తన ఫోన్ ట్యాప్ చేశారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హరీష్ రావుతో పాటు డీసీపీ రాధాకృష్ణరావుపై కూడా కేసు నమోదు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్ అనే వ్యక్తి ఫిర్యాదులో వెల్లడించారు. మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు అరాచకాలకు పెద్దపీటనే వేస్తున్నారు. ఇప్పుడు దానికి ఏదైతే గత ప్రభుత్వానికి సహకరించిన పోలీస్ అధికారుల పైన కానీ ఇప్పటి అధికారులు కూడా కేసులు పెడుతున్నారు. అంతా కూడా తవ్వితీస్తున్నారు. ఏదైతే సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేసి తనను హింసలు పెట్టారంటూ ఆ పంజాగుట్ట పిఎస్ లోపల పిటిషన్ ఇచ్చారో దానిపైన కూడా హరీష్ రావు పైన అంటే తన చక్రధర్ అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు చేశారు. హరీష్ రావు చేసి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా తను ఫిర్యాదు పేర్కొన్నారు. దాంట్లో డీసీపీ రాధాకృష్ణన్ కూడా తన పేరు కూడా నమోదు చేశారు. ఎందుకంటే అప్పుడు తన పైన కేసు పెట్టి తనను వేధించారు అని చెప్పేసి ఇటు ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు, డీసీపీ రాధాకృష్ణ ఇద్దరి పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎందుకంటే గతంలో చేసినటువంటి ఆరోపణ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరిని ఎవరైతే తన ప్రత్యర్థులుగా ఉన్నారో ఆ గత ప్రభుత్వానికి ఆ ప్రభుత్వ నేపథ్యంలోనే ఉన్నటువంటి వ్యక్తులు అందరి ఫోన్ ట్యాపింగ్ చేసి వారి తిప్పలు పెట్టి కేసులు బనాయించి ప్రతి ఒక్కరికి కూడా రికార్డెడ్ గా ట్యాపింగ్ చేసి రికార్డెడ్ గా వాళ్ళని ఇచ్చిన నేపథ్యంలోనే తాను ఆవేదనకు పూర్తి చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరి పైన చర్య తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదు చేసినప్పటికీ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అప్పటి డీసీపీ రాధాకృష్ణ పైన కూడా కేసు నమోదైనట్టు మనకు తెలుసు. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి. తిరుచినార్